సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే సో డిటర్మైన్ పవర్ డెలివర్డ్ బై ద కరెంట్ సోర్స్ యూజింగ్ మెష్ అండ్ నోడల్ అనాలిసిస్. సో నా ఇచ్చేసి మనకి ఇది ప్రాబ్లం ఇచ్చాడు. అయితే కరెంట్ సోర్స్ దగ్గర పవర్ డెలివర్డ్ అనేది కనుక్కోవాలి. సో దీనికి మనం అంటే దీనికి నేను ఏంటంటే నోడ్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్, అదేవిధంగా షార్ట్ కట్, ఈ 3 మెథడ్స్ ద్వారా చేయొచ్చు దీన్ని. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సో నోడ్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా, మెష్ అనాలిసిస్ జస్ట్ ఈక్వేషన్స్ రాస్తాను, మీరు సాల్వ్ చేసుకోండి. షార్ట్ కట్ అనేది చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి సొల్యూషన్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ నోడ్ అనాలిసిస్ చూడండి. సో నోడ్ అనాలిసిస్ యూస్ చేసుకొని ఈ ప్రాబ్లంలో మనం ఏ విధంగా పవర్ అనేది అక్రాస్ కరెంట్ సోర్స్ దగ్గర కనుక్కుంటాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్స్ దగ్గర మనం ఏమనుకుందాం, ఇది V1, V2, V3 సో ఇలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, V1, V2, V3 సో ఇలా తీసుకుంటాం. అయితే ఇక్కడ నాకేంటంటే ఎప్పుడైతే 2 నోడ్స్ మిడిల్లో ఒక వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే సూపర్ నోడ్ టెక్నిక్ అంటారు. ఎప్పుడైతే 2 వోల్టేజ్ సోర్స్ మిడిల్లో 2 నోడ్స్ మిడిల్లో ఒక వోల్టేజ్ సోర్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే సూపర్ నోడ్ అంటారు. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము సూపర్ నోడ్ అంటారు. ఓకేనా, సూపర్ నోడ్ అంటారు. అదేవిధంగా దీన్ని కూడా 5 వోల్ట్స్ కూడా సూపర్ నోడ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఈ సూపర్ నోడ్ ఉంటుందో మనం అక్కడ యూస్ చేసే టెక్నిక్ ఏమి యూస్ చేస్తామంటే మనము KCL వాడతాం, KVL యూస్ చేస్తాం, ఓమ్స్ లా, ఈ 3 టెక్నిక్స్ అనేవి వాడతాం. ఓకేనా, 3 టెక్నిక్స్ వాడతాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ సూపర్ నోడ్ ఇచ్చినప్పుడు ఆ సూపర్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకొని ఆ రిమైనింగ్ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ దగ్గర బేస్ అపాన్ కరెంట్స్ని బట్టి ఈక్వేషన్ అనేది తీసుకుంటాం. ఓకేనా, ఈక్వేషన్ అనేది తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే ఇందులో పాస్ అయ్యే కరెంట్ I1 అనుకుందాం, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I2 అనుకుందాం, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I3 అనుకుందాం. సో జస్ట్ నేను అజ్యూమ్ చేసుకున్నాను అంతే, I1, I2, I3 ఇలా అనుకుంటున్నాను. సో అలా తీసుకున్నప్పుడు సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పర్టికులర్ నోడ్కి ఈ సూపర్ నోడ్ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఎలా చేస్తామంటే సో V1 దగ్గర, V2 దగ్గర, V3 దగ్గర కంబైన్ చేసి తీసుకుంటాం. V1 దగ్గర, V2 దగ్గర, V3 దగ్గర ఎందుకు కంబైన్ చేసి తీసుకుంటామంటే ఇక్కడ V1కి V2కి మిడిల్లో 10 వోల్ట్ సోర్స్ అనేది కనెక్ట్ అయింది. అదేవిధంగా నోడ్ V2కి V3కి మిడిల్లో 5 వోల్ట్స్ అనే సోర్స్ అనేది కనెక్ట్ అయింది. సో కాబట్టి ఏదైతే ఇక్కడ సూపర్ నోడ్ అయితే ఉందో అంటే 10 వోల్ట్స్ 5 వోల్ట్స్ అనే సూపర్ నోడ్స్ అన్నమాట. సో వాటిని మనం క్లోజ్ చేసి పెట్టుకొని ఆ పర్టికులర్ నోడ్స్ దగ్గర కరెంట్స్ అనేవి తీసుకుంటాం. దాన్ని బట్టి మనం ఈక్వేషన్ అనేది రాస్తాం. సో ఫస్ట్ V1 దగ్గర చూడండి, తర్వాత V2 దగ్గర, తర్వాత V3 దగ్గర ఈ మూడింటిని కంబైన్ చేస్తాం. సో ఫస్ట్ V1 దగ్గర చూడండి, ఇక్కడ నాకు కరెంట్ లీవ్ అవుతుందంటే సో ఇది ఏమవుతుంది, ఇక్కడ ఇది 0 పొటెన్షియల్ కాబట్టి ఇది 0 వోల్ట్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి అప్పుడు ఆ కరెంట్ I1 అన్నప్పుడు ఏమవుతుంది నాకు, సో V1 మైనస్ 0/1 అవుతుంది, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఓవర్ రెసిస్టర్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ పర్టికులర్ V1 దగ్గర నుంచి మళ్ళీ ఏమవుతుంది, కరెంట్ I2 కరెంట్ లీవ్ అవుతుంది. సో I2 కరెంట్ అంటే మీనింగ్ ఏంది, V1 మైనస్ V3/2 ohms. సో ఇప్పుడు నాకు V1 దగ్గర 2 కరెంట్స్ అనేటివి ఎండ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ నాకు V2 దగ్గర చూడండి. సో యాక్చువల్గా ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే ప్రతి నోడ్ దగ్గర సో అంటే ఇక్కడ ఇవన్నీ మనకి ఏంటి లీవింగ్ కరెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ నాకు V1 దగ్గర వచ్చేసరికి 2 లీవింగ్ కరెంట్స్ తీసుకున్నాం. ఓకేనా, 2 లీవింగ్ కరెంట్స్ తీసుకున్నాం. ఎంటరింగ్ కరెంట్స్ అయితే ఈక్వల్ అవతలు తీసుకుంటాం, లీవింగ్ కరెంట్స్ని ఈ సైడ్ రాస్తున్నాం. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుద్దంటే ఇక్కడ సో ఇక్కడ ఈ కరెంట్ అనేటివన్నీ లీవింగ్ కరెంట్స్ కాబట్టి ఈ V2 దగ్గరకు వచ్చేసరికి కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది. సో కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది, -2గా తీసుకుంటాం. ఇక్కడ నాకు V1 మైనస్ 0/1 కానీ V1 మైనస్ V3/2 కానీ ఇవన్నీ మనకి ఎలా అంటే లీవింగ్ కరెంట్స్గా తీసుకున్నాం కాబట్టి ఈ ఒక సైడ్ రాశాను. సో అదే సైడ్ నేను రాయాలి అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది, ఈ 2 ఆంపియర్స్ కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ -2గా తీసుకున్నాం. లేదు ఇది కూడా లీవ్ అవుతా ఉంది అనుకోండి, అప్పుడు +2 అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు V2 దగ్గర కరెంట్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ V3 దగ్గర చూడండి. ఇప్పుడు నాకు V3 దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఎలా రాస్తామంటే మనము సో ఇక్కడ చూడండి ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఎంటరింగ్ కరెంట్ వచ్చేసరికి I2 కరెంట్ ఎంటర్ అవుతుంది, అదే లీవింగ్ వచ్చేసరికి I3 అనేది లీవ్ అవుతుంది. సో ఇక్కడ మనం రాసేటువంటి లీవింగ్ కరెంట్స్ కాబట్టి ఇక్కడ నాకు I3 అనేది రాస్తాం. I3 అంటే ఏంటంటే V3 మైనస్ 0/1 అన్నమాట. మరి ఎంటరింగ్ కరెంట్ ఏమవుతుందంటే నాకు V1 మైనస్ V3/2 అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా నేను చెప్పేది.
ఇక్కడ యాక్చువల్గా నేను -2 అనేది ఈక్వల్ టు తర్వాత రాసి ఉండాలి, కాకపోతే నేను అందుకే ఇక్కడ మైనస్ సైన్ పెట్టి రాశాను. సో ఇక్కడ మీకు ఇండికేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో హ్యాండ్తో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ నోడ్ దగ్గర కరెంట్ అనేటివి నేను అనుకున్నా ఇలా లీవ్ అవుతుంది, ఇక్కడ లీవ్ అవుతుంది అనుకున్నా. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా సమ్ కరెంట్ లీవ్ అవుతుంది అనుకున్నా. అది మీ ఇష్టం, ఎలా తీసుకుంటారో అలానే తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంటర్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ లీవ్ అయినట్టు తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ రాసే ఈక్వేషన్ అనేది లీవింగ్ అనేది అన్ని ఒక సైడ్, ఎంటరింగ్ అని ఒక సైడ్ రాసుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం, ఫస్ట్ V1 దగ్గర తీసుకున్నట్లయితే ఇక్కడ I1 కరెంట్ లీవ్ అవుతుంది, I2 కరెంట్ లీవ్ అవుతుంది. సో ఈ I1 కరెంట్ లీవ్ అవుతుందంటే ఈ I1 కరెంట్ అంటే మీనింగ్ ఏంది, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 volts 2 వోల్టేజ్ సోర్సెస్ డివైడెడ్ బై రెసిస్టర్ అన్నమాట. అంటే ఈ కరెంట్ సోర్స్ అనేది వోల్టేజ్ అట్ హై పొటెన్షియల్ మైనస్ వోల్టేజ్ అట్ లో పొటెన్షియల్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ తీసుకుంటాం. సో వోల్టేజ్ అట్ హై పొటెన్షియల్ అన్నప్పుడు V1 వస్తుంది, వోల్టేజ్ అట్ లో పొటెన్షియల్ అన్నప్పుడు 0 volts వస్తుంది. ఇక్కడ రెసిస్టర్ వాల్యూ 1 ohm వస్తుంది. కాబట్టి V1 - 0/1గా తీసుకున్నాం. ఇదేంటిది I1. నెక్స్ట్ I2 వచ్చేసరికి ఇక్కడ ఉన్న వోల్టేజ్ V1, ఇది ఎక్కడ దాకా వెళ్తా ఉంది, V3 దగ్గర. కాబట్టి V1 - V3 ఇక్కడ రెసిస్టర్ వాల్యూ 2, కాబట్టి V1 - V3/2. ఇప్పుడు నాకు V1 నోడ్ అనేది అయిపోయింది, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ V2 దగ్గర నోడ్ చూడండి. ఇక నేను రాసింది అన్ని ఏంటి V1 దగ్గర అంటే లీవింగ్ కరెంట్స్. ఇక్కడ V2 దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కనుక కరెంట్ ఇట్లా లీవ్ అయితే దాన్ని డైరెక్ట్ ఇక్కడ 1+ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు ఏమవుతుంది, ఇది కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది నోడ్ దగ్గరికి, కాబట్టి ఇక్కడ ఏం రాసాను నేను -2గా తీసుకున్నాను. నెక్స్ట్ ప్లస్. ఇప్పుడు V3 దగ్గర చూడండి. V3 దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ నాకు I2 కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది, I2 కరెంట్ ఎంటర్ అవుతుంది, I3 కరెంట్ అనేది లీవ్ అవుతుంది. సో ఇక్కడ నాకు రాసిన ఈ సైడ్ అంతా లీవింగ్ కరెంట్స్ రాశాను నేను, ఓకే, లీవింగ్ కరెంట్స్ రాశాను. సో ఇక్కడ మనకి V3 దగ్గర లీవింగ్ కరెంట్ వచ్చేసరికి I3, ఎంటరింగ్ కరెంట్ వచ్చేసరికి I2. సో కాబట్టి లీవింగ్ కరెంట్ అనేది ఈ సైడ్ రాశాను. సో అంతే, దాని మీనింగ్ ఏంటి, లీవింగ్ కరెంట్ అంటే I3 అంటే V3 - 0/I3, సారీ V3 - 0/1 ohm. సో కాబట్టి V3 - 0/1 ఈక్వల్ టు ఈ సైడ్ అన్ని ఏం రాస్తామంటే ఎంటరింగ్ కరెంట్స్ రాసుకుంటాం. సో ఎంటరింగ్ కరెంట్ అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, V1 - V3/2 అన్నమాట. కాబట్టి V1 - V3/2. యాక్చువల్గా ఈ -2 అనేది ఇక్కడ నేను రాసుకోకుండా ఈ సైడ్ కూడా రాసుకోవచ్చు, +2 అని, ఓకేనా. అది కూడా లీవ్ అవుతుంది కాబట్టి, సారీ ఎంటర్ అవుతుంది కాబట్టి, ఓకేనా. ఈ ఈక్వేషన్ ఈ సైడ్ అన్న రాసుకోవచ్చు మైనస్ సింబల్ పెట్టి, లేదు ఈ ఈక్వల్ టు తర్వాత అన్న రాసుకోవచ్చు. ఇక్కడ నేను మైనస్ సింబల్ పెట్టి ఇక్కడ రాశాను అనమాట, ఓకేనా. సో అది ఇక్కడ నేను తీసుకున్న సూపర్ నోడ్ టెక్నిక్ దగ్గర మనం యూస్ చేసిన వాల్యూకి ఇది వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఏమొస్తుందంటే ఇప్పుడు V1 - V3/2 ప్లస్ V3 ఈక్వల్ టు, సో ఇక్కడ నాకు ఆ ఈక్వల్ టు ఉండే దానికంటే ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ సైడ్ తీసుకొచ్చేద్దాం, ప్లస్ V1 - V3. సో ఇక్కడ ఈ V1 - V3 అన్నప్పుడు ఇది ఏమొస్తుంది అంటే మైనస్ వస్తుంది, ఎందుకంటే ఈక్వల్ టు తర్వాత తీసుకొస్తున్నాం కాబట్టి V3 - V1 వస్తుంది /2. ఈ -2 సైడ్ పోతే +2 అవుతుంది. ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే సో 2V1 + V1 - V3 2V3 + V3 - V1 సో డివైడెడ్ బై 2 వస్తుంది, ఈక్వల్ టు 2. సో దీని నుంచి V1 అన్ని ఎన్ని ఉన్నాయి, ఈ V1 ఇక్కడ V1 క్యాన్సిల్, ఓకేనా. సో ఇప్పుడు నాకేమొస్తుంది అంటే ఇక్కడ ఇది 2V1, నెక్స్ట్ V3 వచ్చేసరికి ఇది V3 క్యాన్సిల్, సో ప్లస్ 2V3 ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే దీని నుంచి V1 + V3 ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే నాకు 2 అవుతుంది. సో V1 + V3 ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే నాకు 2 అవుతుంది. సో అది ఫస్ట్ ఈక్వేషన్. సో V1 + V3 ఈక్వల్ 2 ఫస్ట్ ఈక్వేషన్. సో ఇప్పుడు చూడండి, ఈ 10 volts దగ్గర ఏదైతే కనెక్ట్ అయిందో దాని దగ్గర చూడండి, ఈ 10 volts దగ్గర ప్లస్ సైన్కి ఏమో V1 కనెక్ట్ అయింది, మైనస్ సైన్కి ఏమో V2 అనేది కనెక్ట్ అయింది. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం V1 - V2 ఈక్వల్ టు 10గా రాసుకోవచ్చు. ఇక్కడ 10 volts సోర్స్ దగ్గర ప్లస్ సింబల్ దగ్గర V1 కనెక్ట్ అయింది, మైనస్ సైన్ దగ్గర V2 కనెక్ట్ అయింది కాబట్టి V1 - V2 ఈక్వల్ 10 అయింది. అది సెకండ్ ఈక్వేషన్. అదేవిధంగా 5 volts సోర్స్ దగ్గర, ఈ సూపర్ నోడ్లో 5 volts సోర్స్ దగ్గర V2 అనేది ప్లస్ కనెక్ట్ అయింది, మైనస్ అనేది V3 కనెక్ట్ అయింది కాబట్టి V2 - V3 ఈక్వల్ టు 5. ఇది నాకుండే థర్డ్ ఈక్వేషన్.
అయితే ఇప్పుడు నాకు ఏదైతే V1 V2 V3లో 3 ఈక్వేషన్స్ వచ్చాయో ఈ 3 ఈక్వేషన్ నేను సాల్వ్ చేసుకుంటే నాకు వోల్టేజెస్ అనేవి వస్తాయి. సో వాటిని సాల్వ్ చేస్తే నాకు వచ్చే వోల్టేజ్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఈ యొక్క V1 వాల్యూ 8.5 వోల్ట్స్ వస్తుంది, V2 వాల్యూ -1.5 వోల్ట్స్ వస్తుంది, V3 వాల్యూ -0.5 వోల్ట్స్ వస్తుంది. సో వీటిని మీరు క్యాలిక్యులేట్లో చేసి చూడండి, మీకు ఇదే ఆన్సర్ వస్తుందో లేదా ఇంకేదైనా ఆన్సర్ వస్తుందో అనేది మీకు క్లారిఫై చేసుకోండి. ఇది నాకు వచ్చిన వోల్టేజ్ V1 V2 V3. అయితే ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి, పవర్ డెలివర్డ్ బై ద కరెంట్ సోర్స్ కనుక్కోమన్నది. అయితే ఇక్కడ కరెంట్ సోర్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఏంటి, V2. సో కాబట్టి పవర్ డెలివర్డ్ బై ద కరెంట్ సోర్స్ అన్నప్పుడు పవర్ డెలివర్డ్ బై ది కరెంట్ సోర్స్, పవర్ డెలివర్డ్ బై ద కరెంట్ సోర్స్. పవర్ డెలివర్డ్ బై ద కరెంట్ సోర్స్ అన్నప్పుడు ఇక్కడ కరెంట్ సోర్స్ వాల్యూ అంటే పవర్ డెలివర్డ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, మనం వోల్టేజ్ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎంత అంటే నాకు V2 వాల్యూ. V2 అంటే ఎంత, సో ఇక్కడ నాకు V2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా, -1.5. సో కాబట్టి -1.5 ఇంటూ అందులో ఉన్న కరెంట్ ఎంత వచ్చింది నాకు 2 ఆంపియర్స్ ఉంది కాబట్టి 2 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందో నాకు -3 వాట్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఎంత డెలివరింగ్ పవర్ వస్తుందంటే నాకు -3 వాట్స్ అన్నమాట. ఓకేనా, -3 వాట్స్. సో ఇదే పవర్ డెలివర్డ్ బై ద కరెంట్ సోర్స్. ఓకేనా, ఇది అర్థమైంది అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది?